వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో గంటపాటు ప్రసంగించిన కేసీఆర్ ఆ రోజంతా ట్రెండింగ్లో నిలిచారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే గులాబీ నేత తన ప్రసంగంలో ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పాలన మీద ఆరోపణలు చేస్తూ పనిలో పనిగా రేవంత్పై రెచ్చిపోతాడనుకున్న కేసీఆర్ అసలు సీఎం పేరే ఎత్తలేదు. దాంతో బీఆర్ఎస్ క్యాడర్ కాస్త నిరాశ చెందింది. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగానే రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన్ను రాటుదేలిన రాజకీయ నాయకుడిగా మార్చి చివరకు సీఎం అవడానికి కూడా ప్రధాన కారణం కేసీఆరే అంటారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటులో జైలుకు పంపి ఆయన రాజకీయంగా ఎదిగేందుకు కేసీఆరే కారణమన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. రేవంత్ సైతం ఇదే మాట తరచూ అంటున్నారు. సాధారణ ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కేసీఆర్ ఆయన ఇమేజ్ను అమాంతం పెంచారని, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టారని, ఆ కసి పగతోనే రేవంత్ రెడ్డి బలంగా ఎదిగి కేసీఆర్కు బద్ద శత్రువులా మారి ఏకంగా కేసీఆర్ని ఢీకొట్టే రాజకీయ ప్రత్యర్థిగా మారారని అంటారు. అనేదేముంది, అది నిజం కూడాను. తన ప్రతి కదలికలపై నిఘా పెట్టి తన రాజకీయ ప్రయాణానికి ఆటంకాలు కలుగజేద్దామని కేసీఆర్ అనుకున్నారు. కానీ అదే రేవంత్ రెడ్డిని సీఎం స్థాయికి తెస్తుందని ఆయన ఊహించలేకపోయారు. రేవంత్ సీఎం అయ్యాక కనీసం ఆయనకు ఎదురుపడ్డానికి కూడా కేసీఆర్కి మొహం చెల్లలేదు. తన పార్టీ ఓడిపోయిందనే బాధ కంటే రేవంత్ సీఎం అయ్యాడనే బాధ కేసీఆర్లో ఎక్కువుండేదని చెబుతుంటారు. అప్పట్నుండి అరాకొరా తప్ప రేవంత్పై కామెంట్స్ బాగా తగ్గించేశారు కేసీఆర్. కానీ ప్రతిష్టాత్మకమైన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో ఖచ్చితంగా సీఎంపై విమర్శలుంటాయని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆ పని మాత్రం చేయలేదు. తన గంట ప్రసంగంలో కేసీఆర్ నోట రేవంత్ రెడ్డి పేరు రాకపోవడం కాంగ్రెస్ వర్గాలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ, నిన్నటి రజతోత్సవ సభలో కానీ కేసీఆర్ నోట అసలు రేవంత్ పేరు పలకకపోవడం వెనుక ఏదో ఒక వ్యూహాత్మక కారణం ఉండే ఉంటుందని అంటున్నారు పొలిటికల్ వర్గాలు. కాంగ్రెస్పై జనాల్లో అసంతృప్తి ఉందని చెప్తున్న బీఆర్ఎస్కి అసలు వాస్తవం ఏంటో తెలిసింది అంట. కేవలం గులాబీ పార్టీ వాళ్లు, వారి అనుకూల మీడియాలో మాత్రమే రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో మాత్రం వారనుకున్నంత రేంజ్లో అయితే యాంటీ లేదు. రేవంత్ రెడ్డి పరిపాలనపై ప్రస్తుతం మిశ్రమ స్పందన ఉంది. బాగుందని చెప్పడం లేదు, అలాగని బాగోలేదని అనడం లేదు. పైగా ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలో ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే ప్రస్తావించాలి. కానీ వ్యక్తిగతంగా వెళ్తే కేసీఆర్కి అహంకారం తగ్గలేదు అనే సందేశం జనాల్లోకి వెళ్లి అది బూమ్రాంగ్ అవుతుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు వరంగల్ సభలో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. ముందు ముందు ఎలక్షన్స్ దగ్గరయ్యే కొద్దీ రేవంత్పై బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట కేసీఆర్. అప్పటిదాకా ఇలా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయించనున్నారు గులాబీ దళపతి.